హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి. ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ డిసీజ్, చాలా కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇది విమెన్ లో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే సెక్షువల్ గా యాక్టివ్ ఉన్న విమెన్, లేకపోతే చాలా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న విమెన్ కి చాలా కామన్ గా వచ్చే డిసీజ్. దీన్ని బార్తోలినైటిస్ అంటాం, బార్తోలిన్ సిస్ట్ అంటాం, లేకపోతే బార్తోలిన్ యాబ్సిస్ అంటాం. ఇవన్నీ క్లోజ్లీ రిలేటెడ్ డిసీజ్, ఒకటే డిసీజ్. దీన్ని బేసిక్ గా మనకు విమెన్ లో బార్తోలిన్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ గ్లాండ్ కి సంబంధించిన డిసీజ్. ఈ మూడు డిసీజెస్ చాలా క్లోజ్ గా ఉంటాయన్నమాట. అందుకు ఈ డిసీజ్ అన్నింటినీ కలిపి తెలుసుకుందాం. మెయిన్ ప్రాబ్లం ఈ డిసీజ్ లో ఏంటంటే, ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి వచ్చింది, సరిగా ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఒక్కొక్కసారి కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్ గా మనం చూసే ప్రాబ్లం ఈ డిసీజ్ లో. బేసిక్ గా బార్తోలినైటిస్ అంటే ఏంటంటే, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వజైనా అనేది ఉంటుంది. ఈ వజైనల్ ఓపెనింగ్ కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రెండు సైడ్లు ఒక బార్తోలిన్ అనే గ్లాండ్ ఉంటుంది అనమాట. ఈ గ్లాండ్ ఏమవుతుందంటే ఒకసారి ఇన్ఫెక్ట్ అవుతుంది, దాన్ని బార్తోలినైటిస్ అంటాం అనమాట. ఒక్కొక్కసారి ఆ గ్లాండ్ డక్ట్స్, అంటే ఆ గ్లాండ్ నుంచి వచ్చే సెక్రీషన్స్ అన్ని బ్లాక్ అయిపోయి అది ఎన్లార్జ్ అవుతుంది అనమాట. దాన్ని బార్తోలిన్ సిస్ట్ అంటాం. ఎప్పుడైతే ఈ సిస్ట్ అలానే ఉండిపోయి ఇన్ఫెక్ట్ అయ్యి పస్ ఫామ్ అవుతుందో దాన్ని బార్తోలిన్ యాబ్సెస్ అంటాం అనమాట. సో బార్తోలినైటిస్, బార్తోలిన్ సిస్ట్ అండ్ బార్తోలిన్ యాబ్సెస్ ఇవన్నీ కామన్ గా మనము ఒకటే విధంగా చెప్పుకుంటాం అనమాట. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో అసలు పెయిన్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఏమవుతుందంటే, లెబియా మేజోరా అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ దగ్గర ఒక ఇండ్యూరేషన్ కానీ, లేకపోతే ఒక ట్యూమర్ లాగా కానీ, ఒక గడ్డ లాగా కానీ కనిపిస్తుంది అనమాట. ఇనిషియల్ స్టేజెస్ లో ఇది కూడా పెయిన్ ఉండదు. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఒక్కసారి ఇది పెయిన్ఫుల్ గా మారిన తర్వాత, ఒక్కసారి ఈ సిస్ట్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ లెబియా మేజోరా దగ్గర ఈ గడ్డ అనేది ఎర్రగా అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. ముట్టుకుంటే చాలా టెండర్ గా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నడవలేరు, నడిస్తే పెయిన్ వస్తుంది, కూర్చుంటే పెయిన్ వస్తుంది, సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పెయిన్ వస్తుంది. నార్మల్ గా ఈ సిస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరుగుతుంది, ఏదైనా ఒక్క సైడ్ మాత్రమే జరుగుతుంది. చాలా రేర్ కేసెస్ లో ఏమవుతుందంటే ఇది రెండు సైడ్లు పెయిన్ అనేది, లేకపోతే రెండు సైడ్ సిస్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది విమెన్ లో ఎలా ఉంటుందంటే, వజైనల్ రీజన్ లో హెవీనెస్, అంటే చాలా ఏదో వెయిట్ పెట్టినట్లు కూడా వాళ్ళకి ఒక సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ యాబ్సెస్ రప్చర్ అవుతుందో, రప్చర్ అంటే ఓపెన్ అవుతుందో, అక్కడి నుంచి బ్లడ్ రావడం, లేకపోతే పస్ రావడం, ఇదంతా వజైనల్ ఏరియాలో కావడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి? సో నార్మల్ గా ఈ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, రికరెంట్ గా వస్తుంటే, మళ్ళీ మళ్ళీ వస్తుంటే మనము ఆ సిస్టమ్ తీసుకొని బయాప్సీకి పంపిస్తామన్నమాట. బయాప్సీకి పంపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఏమన్నా క్యాన్సర్ టిష్యూ ఫామ్ అవుతుందా, క్యాన్సర్ కి ఏమన్నా దారి తీస్తుందా అని తెలుసుకోవడానికి మనం బయాప్సీ పంపిస్తాం తప్పితే ఈ డిసీజ్ ని స్పెషల్ గా డయాగ్నోస్ చేయడానికి మనకు ఎటువంటి టెస్ట్లు అవసరం లేదు. ఈ డిసీజ్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి, దీన్ని బాగా మేనేజ్ చేసుకోవాలి అంటే, దీని నార్మల్ స్ట్రక్చర్, నార్మల్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం అనాటమీ అంటాం, లేకపోతే ఫిజియాలజీ అంటాం. దీని గురించి మనం చాలా డెప్త్ గా తెలుసుకుందాం. ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ ప్లేస్ లో రెండు మేజర్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. దాన్ని లెబియా మేజోరా అంటాం అనమాట. ఈ లెబియా మేజోరా లోపల ఒక థిన్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని లెబియా మైనోరా అంటాం అనమాట. రెండు లెబియా మైనోరాకు మధ్యలో ఒక ఫ్లాట్ పార్ట్ ఉంటుంది, దాన్ని వెస్టిబ్యూల్ అంటాం. ఈ వెస్టిబ్యూల్ లో యాంటీరియర్ సైడ్, అంటే ముందు సైడ్ ఆడవాళ్ళ యూరిన్ చేసే ఓపెనింగ్ ఉంటుంది అనమాట. పోస్టీరియర్ సైడ్ ఉన్న ఓపెనింగ్ ఈ వజైనా అంటాము. సో ఈ వజైనా సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి యూజ్ అవుతుంది. సో ఈ వజైనాకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు చిన్న గ్లాండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ గ్లాండ్స్ ని బార్తోలిన్ గ్లాండ్స్ అంటారు. ఈ బార్తోలిన్ గ్లాండ్స్ కి రెండు చిన్న డక్ట్స్ ఉంటాయంటే, రెండు చిన్న పైపులు వచ్చి అది వజైనాకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ బార్తోలిన్ గ్లాండ్ అనేది ఒక శనగ గింజ ఎంత ఉంటుంది ఆ సైజ్ లో ఉంటుంది. దీన్ని రెసిమోస్ గ్లాండ్స్ అంటాం అనమాట. రెసిమోస్ గ్లాండ్ అంటే ఏంటంటే, సో అది ఒక సంచి లాంటి గ్లాండ్. ఇది దాని స్ట్రక్చర్. బేసిక్ గా ఈ వెస్టిబ్యూల్ అనే పార్ట్ ఉంటుంది. ఈ వెస్టిబ్యూల్ కి వెనకల సైడ్ లో, పోస్టీరియర్ పార్ట్ లో వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ వజైనల్ ఓపెనింగ్ రెండు సైడ్ లో రెండు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి, దాన్ని బార్తోలిన్ డక్ట్స్ ఓపెనింగ్ అంటాం. ఈ ఓపెనింగ్స్ బార్తోలిన్ డక్ట్స్ లోకి వెళ్తాయి, ఈ డక్ట్స్ నుంచి బార్తోలిన్ గ్లాండ్ కి వెళ్తుంది. ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సిన స్ట్రక్చర్ ఈ డిసీజ్ లో. నెక్స్ట్ ఫిజియాలజీకి వస్తే, అసలు ఇది ఎందుకు ఫీమేల్స్ లో ఉందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఇది ఏం చేస్తుందంటే, కొంచెం మ్యూకస్ ని సెక్రెట్ చేస్తుంది, అంటే జిగురు లాంటి పదార్థం. ఈ పదార్థం ఏంటంటే ఈ వజైనల్ ఏరియాని ఎప్పుడు మాయిశ్చర్ గా పెడుతుంది అనమాట, అంటే తడిగా ఉండేటట్టు చూసుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఆడవాళ్ళు ఎప్పుడైతే సెక్షువల్ గా ఎగ్జైట్ అవుతారో ఈ గ్లాండ్ లో నుంచి కొన్ని సెక్రీషన్స్ వస్తాయన్నమాట. సో ఈ సెక్రీషన్స్ వల్ల సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో పెయిన్ లేకుండా చాలా ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా దీనివల్ల యూజ్ ఏంటంటే,
వజైనాను ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ కి దూరంగా పెట్టింది. అది ఎప్పుడు మాయిశ్చర్ గా పెట్టడం వల్ల సో ఈ బ్యాక్టీరియా అనేది వజైనాలోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్స్ ప్రొడ్యూస్ చేయకుండా వజైనాని కాపాడుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే వజైనాని తడిగా పెట్టడం, సెకండ్ వన్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ లో యూజ్ చేయడం, థర్డ్ వన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా చూడడం. సో ఇవన్నీ ఈ గ్లాండ్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో అసలు ఈ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఈ గ్లాండ్ అనేది స్వెల్లింగ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎస్టీడీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లో ఎస్పెషల్లీ గనేరియాలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చాలా ఎక్కువగా చూస్తుంటాము. సో లేకపోతే ఎప్పుడైనా ఇంజురీ అయింది అనుకోండి, వజైనల్ ఏరియాలో సైకిల్ దొక్కడం వల్ల, లేదంటే పైనుంచి కింద పడడం వల్ల, లేకపోతే అబ్నార్మల్ సెక్షువల్ యాక్టివిటీస్ వల్ల సో అక్కడ ఇంజురీ జరిగినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. లేకపోతే డస్ట్ అక్యుములేషన్, ఎప్పుడైతే ఈ వజైనల్ ఏరియాలో డస్ట్ ఉంటుందో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సెక్రీషన్స్ ఎండిపోయినా కూడా ఆ డక్ట్స్ అనేవి మూసుకొని అయిపోయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. సో ఈ డిసీజ్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ టైట్ ప్యాంటీస్ వేసుకోవడం, లేకపోతే టైట్ డ్రెస్సులు వేసుకోవడం, లేకపోతే సెక్షువల్లీ ప్రొమిస్క్యూస్ ఉమెన్, సెక్షువల్ గా చాలా మందితో పార్టిసిపేట్ చేసే ఉమెన్, వీళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. దీనికి ప్యాథాలజీ ఏంటి? ప్యాథాలజీ అంటే ఈ ప్రాబ్లం ఉన్న విమెన్ లో వాళ్ళ వజైనల్ ఏరియాలో కానీ ఈ డక్ట్స్ లో కానీ వచ్చే చేంజెస్ ఏంటి అనేది మనం ప్యాథాలజీ అంటాం. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల బ్యాక్టీరియా ఈ గ్లాండ్స్ లోకి ఎంటర్ అవుతుందో ఆ గ్లాండ్స్ అన్ని ఇన్ఫ్లేమ్ అయిపోతాయి అనమాట. సో పెయిన్ఫుల్ గా తయారైతుంది. దాన్ని బార్థోలినైటిస్ అంటాం. సో ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ నుంచి బయటకు వచ్చే డక్ట్ మూసుకోబోతుందో, ఈ డక్ట్ ఎందుకు మూసుకోబోతుంది? ఏదన్నా డస్ట్ చేరడం వల్ల, లేకపోతే ఎప్పుడైతే ఈ మ్యూకస్ సెక్రీషన్స్ హార్డ్ అయిపోయి అవి డ్రై అయిపోతాయో అప్పుడు కూడా ఆ డక్ట్ మూసుకొని పోయినప్పుడు లోపల సెక్రీషన్స్ అన్ని అలానే ఉండిపోతాయి అనమాట. సెక్రీషన్స్ బయటికి రాకుండా ఉండడం వల్ల గ్లాండ్ సైజ్ అనేది పెరిగిపోయి గట్టిగా తయారవుతుంది. దాన్ని మనం సిస్ట్ అని చెప్తాం అనమాట. ఎప్పుడైతే ఈ సిస్ట్ అనేది లేకపోతే ఈ మ్యూకస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుందో, సో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో అక్కడ పస్ ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే బార్థోలిన్స్ యాబ్సెస్ అంటాం అనమాట. ఎప్పుడైతే ఈ యాబ్సెస్ వస్తుందో అక్కడ రెడ్ గా అయిపోవడం, లేకపోతే పెయిన్ఫుల్ గా రావడం, టెండర్ గా రావడం, సో ఇవన్నీ కామన్ గా మనము ఆ ఏరియాలో చూస్తూ ఉంటాం అనమాట. అసలు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంది ఈ డిసీజ్ కి? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే మీకు వజైనల్ ఏరియాలో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు సో మీరు ఏదైనా ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీన్ని అలోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు. దీంట్లో మెయిన్ గా ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తారు. ఎప్పుడైతే ఆ ఇనిషియల్ స్టేజ్ దాటిపోతుందో వీళ్ళు సర్జరీకి వెళ్తారు అనమాట. సర్జరీలో 3 టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఏమంటారంటే ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు అనమాట. ఆ వజైనల్ ఏరియాలో ఆ బార్థోలిన్ గ్లాండ్ పైన ఒక చిన్న ఓపెనింగ్ ఇచ్చి లైట్ గా కట్ చేసి దాంట్లో ఉన్న పస్ అంతా బయటికి తీసేస్తారు అనమాట. దీన్ని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ అంటారు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో ఏమవుతుందంటే మార్సుపిలైజేషన్ అంటారు అనమాట. మార్సుపిలైజేషన్ అంటే ఏంటంటే ఈ గ్లాండ్ ని ఓపెన్ చేసి ఆ ఓపెన్ ఎక్కడైతే ఉందో దాన్ని కొంచెం వెనక్కి మడిచి కుట్టేస్తారన్నమాట. కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓపెనింగ్ అలానే ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ అక్యుములేట్ కాకుండా ఉంటుంది అనమాట. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఆ సిస్ట్ ని, ఆ గ్లాండ్ ని మొత్తం తీసేస్తారంటే ఆ గ్లాండ్ ఫంక్షన్ అంతా పోతుంది అక్కడ. సో ఈ 3 చాలా ప్రాబ్లమాటిక్. దీనివల్ల ఇక్కడ ఏం చేస్తారు? అనస్థీషియా యూజ్ చేస్తారు. అనస్థీషియాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు. యాంటీబయాటిక్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లివర్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, నర్వ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇవన్నీ చేసినా కూడా వీళ్ళలో ఏంటంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ డిసీజ్ లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది అంత యూస్ఫుల్ గా ఉండదు. సో చాలా ఇబ్బందికి పాలవాల్సి వస్తుంది. ఇంత ఇబ్బంది పడి సర్జరీ చేసుకున్నా కూడా సో మళ్ళీ రాదు అనే గ్యారంటీ ఉండదన్నమాట. నెక్స్ట్ మనం ఈ డిసీజ్ లో హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుందని క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇది ఫస్ట్ స్టేజ్ లో ఉన్న అంటే బార్థోలినైటిస్ లో ఉన్న, లేకపోతే బార్థోలిన్ సిస్ట్ లో ఉన్న, బార్థోలిన్ యాబ్సెస్ లో ఉన్న చాలా ఎక్సలెంట్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. ఈ హోమియోపతిలో ఉన్న డిసీజ్ ని క్యూర్ చేయడమే కాదు, ఈ డిసీజ్ ని మళ్ళీ రాకుండా కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి వచ్చింది, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నారు, మళ్ళీ రావడానికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అదే కాకుండా మీకు డిసీజ్ వచ్చింది, లేకపోతే మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు, సర్జరీ చేయించుకున్నా కూడా మీకు మళ్ళీ వస్తుంది. సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది మళ్ళీ రాకుండా కాపాడచ్చు అనమాట. అంతేకాకుండా ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకున్నారు, మీకు మళ్ళీ వచ్చింది, సో ఈసారి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో మీకు ఈ ట్రీట్మెంట్ అనేది 0 సైడ్ ఎఫెక్ట్, ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా హోమియోపతి అనేది చాలా అఫోర్డబుల్. మీరు సర్జరీతో పోల్చిన, యాంటీబయాటిక్స్ తో పోల్చిన, పెయిన్ కిల్లర్స్ తో పోల్చిన ఈ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. సో చాలా ఎఫెక్టివ్ గా చేసుకోవచ్చు. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ మీరు ఆయుర్వేద తీసుకోండి, అలోపతి
హోమియోపతి తీసుకోండి, దేంతో పోల్చినా చాలా ఎఫెక్టివ్గా ఈ డిసీజ్ని మీరు ట్రీట్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వస్తుందనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏమంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు సిడ్జ్ బాత్ చేయాలి. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే ఒక టబ్బు తీసుకొని దాంట్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని 10 నుంచి 20 నిమిషాల వరకు ఒక 3-4 సార్లు దాంట్లో కూర్చోవాలన్నమాట. ఎప్పుడైతే ఇలా కూర్చుంటారో అక్కడ ఆ సిస్ట్ అనేది మెచ్యూర్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు దాంట్లో ఉన్న పస్ అంతా బయటకు వచ్చేసి మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు హైజెనిక్ గా పెట్టుకోవాలి. ఎప్పుడు ఆ వజైనల్ ఏరియాని చాలా క్లీన్ గా పెట్టుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు, సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత యూరినేట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా యూరినేట్ చేయడం అలవాటు చేసుకున్నప్పుడు బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ ఆ బార్థోలిన్ గ్లాండ్స్ లోకి ఎంటర్ కాకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా సెక్షువల్ యాక్టివిటీకి ముందు, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత సో మీ వజైనా అనేది నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈ డస్ట్ కానీ ఏదైతే ఉందో అది గ్లాండ్స్ లోకి వెళ్లకుండా ఈ డక్ట్స్ ని మూసేయకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్ ని అలవాటు చేసుకోవాలి. సో అబ్నార్మల్ సెక్షువల్ పొజిషన్స్ కానీ ఇవన్నీ లేకుండా సో నార్మల్ గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ మీ పార్ట్నర్ కన్నా సో సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నాడు, వాళ్ళకి ఏమన్నా ఎస్టీడీస్ ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేమన్నా రోగాలు ఉండొచ్చు అని మీకు డౌట్ ఉంటే కండోమ్ వాడడం అనేది చాలా మంచిది. సో మీరు ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తే మీకు చాలా వరకు ఈ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు. ఈ డిసీజ్కి వచ్చిన వాళ్ళు మంచి డైట్ తీసుకోవాలి, లేకపోతే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో మీకు ఇమ్యూనిటీ అనేది పెరిగి ఈ డిసీజ్ మళ్ళీ రావడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ డిసీజ్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది, అసలు ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో ఇనీషియల్గా బార్థోలినైటిస్ అప్పుడు పట్టించుకోకపోతే అది మూసుకొని పోయి సో బార్థోలిన్ సిస్ట్గా మారచ్చు. బార్థోలిన్ సిస్ట్ను కూడా ఇగ్నోర్ చేస్తే అది బార్థోలిన్ యాబ్సెస్గా మారి చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది, చాలా రెడ్గా తయారవుతుంది, చాలా టెండర్గా తయారవుతుంది. సో అక్కడి నుంచి పస్ కానీ లేకపోతే బ్లడ్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సరిగ్గా ట్రీట్ చేసుకోకపోయినా, లేకపోతే సగంలో ట్రీట్మెంట్ మానేసినా, నాకు సిమ్టమ్స్ తగ్గిపోయినాయి అని సగంలో ట్రీట్మెంట్ మానేసినా సో మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే వెంటనే మీకు ఈ వజైనల్ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కండి. ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఆ విధంగా తగినట్లు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. మేము ఫిడికస్ హోమియోపతి మేము 2 టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, లేకపోతే ఇండియాలో ఉన్నా, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ కేసు మేము ఆన్లైన్లో తీసుకొని, అంటే మీకు వీడియో కాల్ కానీ ఆడియో కాల్లో కానీ మీతో మాట్లాడి అవసరమైతే ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర నుంచి చేయించుకొని మేము తీసుకొని సో మెడిసిన్స్ అనేవి మీకు ఇంటికే పంపించేస్తాం అనమాట. ఈ మెడిసిన్స్ని మీరు వాడుకోవచ్చు. సో ఎవ్రీ వీక్ మీరు మాతో కాల్ చేసి మాట్లాడవచ్చు. ఇది ఆన్లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మా క్లినిక్ మీరు డైరెక్ట్గా వచ్చి సో పర్సనల్గా మీట్ అయ్యి ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.